ప్రపంచవ్యాప్తంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ముడి చమురు ధరలు అయితే అల్లకల్లోలం రేపుతున్నాయి. ఒకానొక స్టేజ్లో 120 నుంచి 125 మధ్యలో కొనసాగుతుండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా 2022 తర్వాత ఇంతలా పెరగడం అనేది ఇప్పుడే. ముఖ్యంగా మెయిన్ కారణం చూసుకుంటే అంటే మిడిల్ ఈస్ట్లో వార్ యొక్క ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మన పైన ఉందని చెప్పాలి. ముఖ్యంగా చమురు పెరగడానికి మెయిన్ కారణాలు మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ముందుగా భారీగా పెరుగుదల వెనుక ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య ఉన్న వార్ యొక్క ఎఫెక్ట్. ముఖ్యంగా ఎప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను నావల్ బ్లాకేట్ చేశారో ట్రంప్, అప్పటి నుంచి అయితే ముడి చమురు యొక్క ప్రైజ్ అయితే వాలటాలిటీ బాగా కనిపించింది. సో అప్పటి నుంచి కంటిన్యూగా చమురులో వాలటాలిటీ కనిపించడం అయితే ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం జరగడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూడాలంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది అయితే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం. ముఖ్యంగా చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇంచుమించు ప్రపంచానికి ఒక 20% వరకు అయితే అంటే ముడి చమురు అయితే సరఫరా అవుతుంది. సో ఇంచుమించు డైలీ ఒక 5,000 నౌకలు అంటే మూమెంట్ అయితే ఉండేవి. కానీ ఎప్పుడైతే అమెరికా అండ్ ఇరాన్ యొక్క యుద్ధ ప్రభావం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను ఎప్పుడైతే నావల్ బ్లాకేట్ చేశారో యుఎస్ సైన్యం, సో అప్పటి నుంచి అయితే ఈ చమురు యొక్క పరిస్థితి అయితే చాలా ఘోరంగా మారడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. రోజుకు 5,000 నౌకలు మూమెంటం ఉండేది. ప్రజెంట్ అయితే 5 నుంచి 6 నౌకలు మాత్రమే మూవ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ముడి చమురు యొక్క సరఫరా మీద పడ్డది. ఎనర్జీ నెట్వర్క్ కూడా బాగా దెబ్బతిన్నదని చెప్పొచ్చు. సో అటు ట్రంప్ కూడా మళ్ళీ అంటే ఇరాన్ కొంచెం తలొగ్గి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని మేము ఓపెన్ చేస్తాము, యుద్ధం ఆపేద్దాం, తర్వాత చర్చలకు వెళ్దామని చెప్పినా సరే ప్రజెంట్ ట్రంప్ అయితే ట్రంప్ ఒక హార్మోజ్ దిగ్బంధం మీద అయితే ఖచ్చితంగా పట్టుబట్టి కూర్చోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గేది లేదు. ఇంకోటి ట్రంప్ యొక్క ప్లాన్ అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూవ్మెంటే ఇరాన్ యొక్క మెయిన్ బలం. ఆర్థికంగా ఇరాన్ని దెబ్బతీయాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాకేట్ చేయాలి, ఇంకా కఠినతరం చేస్తామని ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అయితే కంప్లీట్ అమెరికా అండర్లోకి వచ్చిందని ప్రజెంట్ చెప్పొచ్చు. ఇరాన్ కూడా ప్రజెంట్ మీరు ఎక్కువగా దాన్ని ప్రెషర్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా రివర్స్ అటాక్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇరాన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు ఆర్థికంగా. సో ఎప్పుడైతే ప్రజెంట్ ముడి చమురు అయితే కంటిన్యూగా నిల్వలు ఉంచుకోవడం, తర్వాత ప్రజెంట్ ముడి చమురు అనేది నిల్వలు ఉంచుకొని ప్రజెంట్ ఎక్కడ నిల్వ చేయాలో కూడా తెలియని పరిస్థితి. సముద్రంలో కూడా కొంచెం వదిలేస్తారు అనేసి అక్కడ మీడియా వర్గాలు చెప్పడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే ముడి చమురు నిల్వలు ఉన్నాయి కానీ ప్రజెంట్ అంటే సరఫరా ట్రాన్స్పోర్టేషన్ లేదు. నౌకలు ఎప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఆగిపోయినాయో ప్రజెంట్ అయితే మూమెంట్ లేకపోవడము, ముడి చమురు 120 నుంచి 125 మధ్య అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ముడి చమురు 120 నుంచి 125 వెళ్ళడం అనేది చాలా పెద్ద ఎఫెక్ట్. ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్ మనకు ముడి చమురు ఆగిపోతే ప్రపంచవ్యాప్తం మొత్తం కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం అన్ని పెట్రోల్ బంక్లో కూడా నో స్టాక్ బోర్డులు, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఓన్లీ మన ఇండియా కాదు, వివిధ అంటే జపాన్ కానీ యూరోప్ దేశాలకు సంబంధించిన కానీ అన్ని దేశాలు కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ అయితే వార్తలు వస్తున్నాయి. సో ముఖ్యంగా ఎప్పుడైతే ముడి చమురు ధరలు పెరుగుతాయో 120 నుంచి 125 పోతే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఆర్థికంగా అందరూ కూడా చితికిపోతారు, కొనుగోలు శక్తి అయితే ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పాలి. సో ఓవరాల్గా అయితే సామాన్య మానవుడు కామన్ మ్యాన్ పైన కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. 120 నుంచి 125 ముడి చమురు వెళ్ళడం అనేది మనం ఆర్థికంగా ఆర్థిక సంక్షోభం రావడానికి ఎక్కువగా అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే స్టాక్ మార్కెట్లో కూడా వాలటాలిటీలు కనిపించింది. తర్వాత కొనుగోలు శక్తి అనేది మెల్లగా తగ్గుతుందనేది ఆర్టికల్స్ ప్రకారం ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రజెంట్ 120 ఒకనొక స్టేజ్లో 125 కూడా రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. డాలర్ అయితే బలపడుతుంది, అదేవిధంగా రూపాయి కూడా ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా సినారియో చూస్తే మాత్రం వారి యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా మన పైన మెల్లగా వచ్చేసిందని చెప్పాలి. సామాన్య మానవుడి పైన కూడా వార్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ముఖ్యంగా ట్రంప్ అయితే ఏ విధంగానూ తగ్గడం లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పై బ్లాకేట్ని ఇంకా కఠినతరం చేస్తామని చెప్పడం కూడా
ప్రజెంట్ అల్లకల్లోలం రేపుతుంది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే ముడి చమురు 120 నుంచి 125కి వెళ్ళడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇంకా కొనసాగితే 130 వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. 130 వరకు వెళ్తే మాత్రం ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ యుద్ధం ఆగిపోవాలి. యుద్ధం ఆగిపోయి చర్చలు సఫలమై స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూవ్మెంట్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కొంచెం ప్రపంచవ్యాప్తంగా అందరూ రిలాక్స్ అవుతారనేసి ఎక్స్పర్ట్స్ చెప్పే వాదన.